వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే చాలా మంచి రెసిపీస్తో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ కాంబినేషన్స్ చేస్తూ రెడీగా ఉన్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో హెల్దీగా చేయడానికి పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది ఏంటంటే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ వర్కౌట్స్ చేస్తున్నారు. సో దీని రేషియో అనేది ఎలా ఉండాలి? సో యాక్చువల్లీ హెల్తీ డైట్ వచ్చేసి మనకు 70% బాడీ కాంపోజిషన్ని మెయింటైన్ చేస్తుంది అండ్ 30% వచ్చేసి మన ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో ఎవరైతే ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసి బాడీని కరెక్ట్ కాంపోజిషన్లో ఉంచుకుంటారంటే అది అవ్వదు. ఎందుకంటే బాడీలో ఉండే డెఫిషియన్సీస్ కానీ ఓవర్ డోసెస్ కానీ బాడీని అది కరెక్ట్ షేప్కి రానివ్వకుండా చేస్తుంది, రాదనమాట. అండ్ నెక్స్ట్ ఓన్లీ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ ఏది చేయకుండా ఉంటే కూడా ఆ బాడీ వర్కౌట్ అనేది కరెక్ట్గా ఉండదు. సో రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి కాబట్టి డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ రెండు చేస్తేనే బాడీ 100% పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది. ఓకే, నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ పరాటా. వావ్, సో బాయిల్డ్ ఎగ్ పరాటా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా మనము ఎగ్ బుర్జీ చేసి తర్వాత పరాటాస్ చేసుకుంటుంటాము. బాయిల్డ్ ఎగ్తో అంటే చూడాలి మరి ఎలా చేస్తావు ఏంటి అని. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బాయిల్డ్ ఎగ్ని లైక్ వైట్స్ ఒకటే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా చాలా చిన్నగా కట్ చేసాం. ఎస్, ఎందుకంటే చాలా మంది వైట్స్ ఎక్కువ తింటూ ఉంటారు అండ్ అది వెరీ ఇంపార్టెంట్ కూడా. బట్ ఇలా బ్లాంట్గా తీసుకునే బదులు కొంచెం పరోటాస్ లాగా చేసుకుంటే కూడా మంచి ఆప్షన్. అండ్ ఒక ఎగ్ కూడా తీసుకొచ్చేస్తాం. కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసావు ఆల్మోస్ట్, బట్ టేస్టీగా ఉంటుందంటే మాత్రం కన్ఫర్మ్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా కొంచెం గోధుమ పిండి, ఒక స్పూన్. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, అలాగే ఇందులో మనం ఒక ఎగ్ బీట్ చేసేద్దాం, హోల్ ఎగ్. ఓకే, సో ఇక్కడ ఎగ్ వైట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను హోల్ ఎగ్ యూస్ చేశాను. కావాలంటే వాళ్ళు ఎల్లోని అవాయిడ్ చేయొచ్చు ఇందులో కూడా. ఓకే, యూజువల్గా గోధుమ పిండి ఇప్పుడు ఎక్కువ మనము సౌత్ ఇండియాలో రోటీస్ నైట్ టైం అనేది తినడం స్టార్ట్ చేసేసాము. సో ఎప్పుడు గోధుమ పిండే యూస్ చేయాలా అండ్ అలా యూస్ చేయొచ్చా? సో ఎప్పుడు గోధుమ పిండే కాకుండా మనము రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ ఇది కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. లైక్ స్విచ్ ఆన్ అవుతూ ఉంటే చాలా మంచిది. అండ్ ఏంటంటే కొంతమందికి మిల్లెట్స్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు, దట్ టు నైట్ టైం, కాబట్టి చపాతీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని కొంచెం కలిపేసుకుందాం. సో కొద్దిగా ఎగ్ యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది యాక్చువల్గా. సో పరాటాస్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ కి తీసుకుంటూ ఉంటారు. సో నైట్ టైం కూడా యూస్ చేయొచ్చా మరి? పరాటాస్ నైట్ టైం కూడా యూస్ చేయొచ్చు, బట్ ఆలు ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. మోస్ట్లీ పరాటా అంటే మనకు ఆలు ఎక్కువ గుర్తొస్తుంది. సో ఆలు వచ్చేసి మనకు సింపుల్ కార్బోహైడ్రేట్ అండ్ దట్ రూట్ వెజిటేబుల్ కాబట్టి అది ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా మిగతా ఏదైనా వెజిటేబుల్స్తో చేసుకుంటే ఓకే. సో పర్ఫెక్ట్గా డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనము ఎగ్ని కొంచెం సార్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో కూడా కొంచెం ఆయిల్, సో యూజువల్గా ఎగ్ బాయిల్ చేసి కూడా చాలా మంది కర్రీస్ చేసుకున్నప్పుడు దాన్ని కొద్దిగా సార్ట్ చేస్తూ ఉంటారు. రోస్ట్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం, ఆ తర్వాత ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ వైట్,
ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో నెక్స్ట్ మసాలాస్ కూడా వేసేద్దాం. ఇంకా ఇంకొక స్పూన్. సో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో పర్ఫెక్ట్గా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అవును. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పరాటా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. సో మనం కొంచెం థిక్గా చేస్తాం కాబట్టి కొంచెం డఫ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే. సో ఎందుకంటే లోపల స్టఫింగ్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే బెటర్. ఆ స్టఫింగ్ కింద బయటకు రాకుండా ఉంటుంది. అవును. సో మనం కొంచెం ఎగ్ కూడా అందులో బీట్ చేస్తున్నాము అంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. అవును. ఓకే. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఎగ్ పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం టెక్నిక్ యూస్ చేయాలన్నమాట ఇట్లా స్టఫింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా సపరేట్ గా డిప్ కూడా ఏం అవసరం లేదు. లోపల మంచిగా స్పైసెస్ కూడా యాడ్ చేసేసాం కాబట్టి. సో పాన్ హీట్ చేసేసుకోండి. ఓకే. సో పర్ఫెక్ట్. అండ్ ఇదైతే నాకు తెలిసి ఒకటైతే మంచిగా ఫుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి. అండ్ ఎగ్. సో ఎస్పెషల్లీ మార్నింగ్ ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ యాక్చువల్లీ. అవును. అండ్ పిల్లలకి కూడా లైక్ సపరేట్ గా పెడితే వాళ్ళు కర్రీ ఎక్కువగా తినరు. ఓన్లీ చపాతీ ఒకటి ఎక్కువగా తినేసి కర్రీ మళ్ళీ అలాగే రిటర్న్ తెచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టచ్చు. ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఇంకా మరి సర్వ్ చేసుకుందాం. ఓకే. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అవును. సో దీన్ని కొంచెం మనము గీతో కానీ బటర్తో కానీ కొంచెం సర్వ్ చేసి పిల్లలకు పెడితే ఇంకా చాలా బాగుంటుంది. లాస్య బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ. బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాయిల్డ్ ఎగ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బాయిల్డ్ ఎగ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, ఉప్పు, కోడిగుడ్డు కొట్టి నీళ్లు
పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి, ఉడికించిన కోడిగుడ్డు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలా ఒత్తుకొని మధ్యలో ఈ గుడ్డు మిశ్రమాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి పరోటాలా ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి ఈ పరోటా వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. నువ్వు అన్నట్టు జస్ట్ ఆలు యూస్ చేస్తున్నాం, పన్నీర్ యూస్ చేస్తున్నాం, ఇలా బాయిల్డ్ ఎగ్ యూస్ చేయడం డిఫరెంట్గా ఉంది అండ్ పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్. యా, మనం ఆ పిండిలో కూడా ఎగ్ కలిపాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఇంకా టేస్ట్. డెఫినెట్లీ చాలా బాగుంది. మరి ఈ రెసిపీ అయితే సూపర్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆప్రికాట్ చట్నీ. ఆప్రికాట్ డిలైట్ చూస్తాము. ఆప్రికాట్స్ మనం తీసుకొని తింటూ ఉంటాము, స్వీట్ అనమాట. దాన్ని చట్నీగా ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ ఎక్కడో కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా అనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఆప్రికాట్ అండ్ బెల్లం పౌడర్ తీసుకొచ్చు, కారం, ఉప్పు కూడా అండ్ డ్రై ఫ్రూట్స్, కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ అనిపిస్తుంది. ఇదేంటి అంటే మెక్సికన్ రెసిపీ. సో టేస్ట్ ఎట్లా ఉంటుందంటే కట్టమిట్టా చట్నీ టేస్ట్ ఉంటుంది. వావ్, పర్ఫెక్ట్. సో స్ప్రెడర్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో వాటర్ హీట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆప్రికాట్స్, అండ్ అలాగే అల్లం కూడా వేసేసి బాయిల్ చేయాలి. సో ఎప్పుడు మన ఇండియన్ డిషెస్ కాకుండా కొంచెం వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ టేస్ట్ బర్డ్స్ అనేవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటావు. అండ్ డిఫరెంట్ అరోమా అండ్ టేస్ట్ని కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి, డిఫరెంట్ థింగ్స్ అనమాట. అవును. సో మీరు అన్నట్టుగా స్ప్రెడర్ లాగా యూస్ చేయొచ్చు. నార్మల్లీ స్ప్రెడర్ లాగా అందరూ కూడా కొంచెం ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, లైక్ జామ్స్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడర్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం స్పెషల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా లేకపోతే దీంట్లోనే మనం చేస్తున్నాం? లేదు, ఇది బాయిల్ అయ్యాక దాన్ని స్మాష్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఓకే, సో చక్కగా బాయిల్ అవనిద్దాం. ఈలోపు కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, ఆప్రికాట్స్ అండ్ అల్లం వేసుకున్నాం కదా, కొంచెం బాయిల్ అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, సో చూద్దామా పని? చూసేద్దాం. సో స్మాష్ చేసేద్దాం. స్మాష్ చేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకో. ఓకే, డన్. సో ఫస్ట్ కొంచెం బెల్లం పౌడర్, ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం కారం వేసుకుంటాం. అవును, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, ఓకే, కొంచెం గరం మసాలా. సో నెక్స్ట్ ఏం వేసుకుంటాం? నెక్స్ట్ ఇలాచి పొడి కొంచెం, అలాగే కొంచెం వెనిగర్, ఫైనల్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. కొంచెం కిస్మిస్,
తర్వాత జీడిపప్పు కూడా. సో ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా? యా, లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్టా మరి? యా, లాస్ట్ ఇయర్ ఆప్రికాట్ చట్నీ రెడీ అయిపోయింది. యా, ఆప్రికాట్ చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆప్రికాట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్స్ 1 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి ఆప్రికాట్స్, అల్లం తురుము వేసి ఉడికించుకోవాలి. తర్వాత స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో బెల్లం పొడి, కారం, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, యాలకుల పొడి, వెనిగర్, కిస్మిస్, జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆప్రికాట్ చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్. నువ్వు అన్నట్టు మెక్సికన్ స్టైల్ కాబట్టి టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియన్ టేస్ట్ అండ్ ఇండియన్ టేస్ట్ బర్డ్స్ పోల్చుకుంటే. సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. నువ్వు అన్నట్టు కట్టామిఠా చట్నీ లాగే అనిపిస్తుంది అనమాట. సో ఇది మనము చపాతీస్ మీద కానీ బ్రెడ్ మీద కానీ రోల్స్ చేసి అలా పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా ఆ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. బికాస్ లైక్ మోస్ట్లీ కిసాన్ కానీ లేదంటే చాక్లెట్ స్ప్రెడర్ యూస్ చేస్తుంటారు. ఆ టేస్ట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తింటారు. సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ పరాటా. బాయిల్డ్ ఎగ్లో మనకు ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే అది ఎనర్జీ ప్రొడక్షన్లో చాలా ఉపయోగపడుతుంది. మన బాడీకి మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఎవరైతే ఫిజికల్లీ అండ్ అలాగే మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అండ్ ఈజీగా స్ట్రెస్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎవ్రీడే 1 బాయిల్ ఎగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ బాడీ కాంపోజిషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో లైక్ వైటమిన్ బి కానీ ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవ్రీడే ఎగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఆ వాల్యూస్ని చక్కగా మీట్ అవుతారు. అండ్ రోటీలో కూడా మనం గోధుమ పిండి యూస్ చేస్తాం. గోధుమ పిండిలో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఫ్యూయల్లా పనిచేయడమే కాకుండా మంచి ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతోపాటు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆప్రికాట్ చట్నీ. ఆప్రికాట్స్లో మనకు మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అంటే హెచ్డిఎల్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సెల్ రిపేరింగ్ కానీ లేదంటే టిష్యూ రిపేరింగ్కి కానీ చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ బెల్లం పొడిలో మనకు చక్కటి ఐరన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా బెల్లంని కొంచెం తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అండ్ కిస్మిస్ రెండిట్లో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు పిల్లలు చదువుకునేటప్పుడు ఎవరికైతే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుందో వాళ్ళు కూడా ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించినా కూడా బట్ అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్లు కూడా మనం టేస్ట్ చేస్తూ ఉండాలి అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ అండ్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.